బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 25 అంశము నీవు అవమానము నొందవు. వాక్యము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో ప్రతి మనిషి తాను బ్రతకటానికి ఏదో ఒకదానిమీద ఆధారపడతాడు. అంటే కొంతమంది మనుష్యుల మీద ఆధారపడి కొంతమంది ఉద్యోగాన్ని, కొంతమంది వ్యాపారాన్ని, కొంతమంది తప్పుడు మార్గాల్ని ఆధారము చేసుకుని జీవితం కొనసాగిస్తారు. అయితే ఈ మార్గాలన్నీ మనుష్యులకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వలేవు. మనుష్యుల మీద ఆధారపడేవాళ్లు ఆ మనుష్యుల వల్ల ఎన్నో బాధలకు గురవుతుంటారు. ఉద్యోగాన్ని నమ్ముకున్నవాళ్లు యజమానుల వల్ల, తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాగే వ్యాపారాన్ని నమ్ముకుని బ్రతికేవాళ్లు అందులో వచ్చే నష్టాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల నష్టపోతుంటారు. అయిష్టంగానే ఏడుస్తూనే ఉద్యోగమో వ్యాపారమో చేస్తుంటారు. వాటి వల్ల సంతోషంగా ఉండలేరు. మన చుట్టూ నివసించేవారు బాగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద ఇళ్లు కట్టించుకొని కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడుపుతుంటే వారితో పోటీ పడలేక అవమానంగా అనిపిస్తుంది. వారిలా డబ్బు సంపాదించడానికి ఎంతో తాపత్రయపడుతుంటారు. ఈ లోకంలో తాము బ్రతకటానికి వారు ఎంచుకునే మార్గంలో వారికి ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఉద్యోగమో వ్యాపారమో చేయడం దేవుని దృష్టిలో తప్పు కాదుగాని దేవుడు లేని వారి జీవితాలలో వారికి ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడం వారికి కష్టంగా ఉంటుంది. ఇదంతా దేవుణ్ణి నమ్మకపోవడం వలన కలిగే పరిస్థితి. దేవుణ్ణి నమ్మినవాళ్లు ఏ పని చేసినా సంతోషంగా చేస్తారు. ఎందుకంటే వారు చేసే పని మీద కాకుండా దేవుని మీదనే ఆధారపడతారు. నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము పొందరని దేవుడే మనకు అభయం ఇస్తున్నాడు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని కీర్తనలు 119:6లో వ్రాయబడిన ప్రకారము మనం దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరిస్తున్నప్పుడు దేవుడు మనకు సంబంధించిన ప్రతి విషయములోనూ బాధ్యత తీసుకుంటాడు. అయితే దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు దేవుని దగ్గరకు రావడానికే మనిషికి ఇష్టం ఉండనప్పుడు ఆ దేవుని కొరకు కనిపెట్టుకోవడమనేది అసాధ్యం. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ల అవసరాలు తీర్చుకోవడానికి, రోగాలు పోవాలని, ఏదో ఒక మేలు జరుగుతుందనే ఆశతో అయిష్టంగానే దేవుని దగ్గరకు వస్తారు. షరతులు లేని దేవుని ప్రేమ తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సమాధానాన్ని దయచేస్తుంది. తనను సృష్టించిన సృష్టికర్తైన దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మిన వారి జీవితాలు సంతోష సమాధానాలతో గడిచిపోతాయి. వారి జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. కాబట్టి నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే నీవు ఎలాంటి అవమానమును పొందకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి నీవు దేవుని మీద ఆధారపడి జీవించడానికి సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో నిన్ను హృదయపూర్వకంగా నమ్మి నీకోసం మేము కనిపెట్టుకుని ఉండే ధైర్యాన్ని మాకు దయచేయమయ్యా. మాకు ఎదురయ్యే అవమానాలను నీ ఉచిత కృపలో తొలగించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.